రోజు రాత్రి ఒక శాలలో ఉంచుతారు. ఉంచిన తరువాత ఆ శాలలో ఆ గుర్రంతో పాటుగా మహిషి కూడా పక్కన పడుకుని ఉండాలి. ఒక చోట అయితే అన్నారు, తన భర్తని ఎంత ప్రేమతో కౌగిలించుకుంటుందో అది మరణించిన గుర్రము కాదన్న భావనతో భర్తనే కౌగిలించుకున్నట్టుగా కౌగిలించుకొని పడుకోవాలి. పడుకుంటే హోత, ఉద్గాత, ఆధ్వర్యువు మొదలైనటువంటి వారు వచ్చి ఇద్దరి మీద పట్టు వస్త్రం కప్పుతారు. ఒక చోట అన్నారు, ఆ పక్కనే వేదమంత్రములను పఠిస్తూ యాగశాలలో ఒక మరణించినటువంటి గుర్రమున్న చోట నేనున్నానన్న భావన లేకుండా పట్టమహిషి రాత్రంతా గడపాలి. పక్కన సుమిత్రా కైకలు కూడా ఉండి ఉండవచ్చు, ప్రధాన పాత్ర కౌసల్యది. అందుకని ఆవిడ అంత జాగ్రత్తగా ఆ పశు విససనం చేసింది. చేసిన తరువాత మరునాడు ఉదయం దశరథ మహారాజు గారు ఒక మహోత్కృష్టమైనటువంటి విషయాన్ని చెయ్యవలసి ఉంటుంది. ఎవరైతే ఈ యాగాన్ని చేయించారో ఆ యాగం చేయించినటువంటి మహానుభావులైనటువంటి హోత, ఆధ్వర్యువు, ఉద్గాత, బ్రహ్మ ఇటువంటి వారిని పిలిచి ఆ ఋత్విక్కులకి 4 భార్యల్ని దానం చేసేస్తాడు. 4 భార్యలని దానం చేసేటప్పుడు తనతో పాటుగా సింహాసనం మీద కూర్చుని పట్టాభిషేకం పొందినటువంటి పట్టమహిషి ఎవరుంటుందో ఆవిడ్ని మహిషి అంటారు. కనుక కౌసల్యని దానం చేసేసాడు ఒకరికి. ఉపేక్షిత భార్య ఉంటుంది, ఆ ఉపేక్షింపబడినటువంటి భార్యని పరివృత్తి అంటారు. ఆ పరివృత్తిని ఒకరికి దానం చేసేస్తారు. 3వ భార్య ఉంపుడు కత్తి ఉంటుంది, ఆ ఉంపుడు కత్తెని వావాత అని పిలుస్తారు, ఆవిడ్ని ఒకరికి దానం చేసేస్తారు. ప్రభువుకి పాత్ర అందించడానికి ఒకరు ఉంటారు, అలా ఉన్న వారిని పాలాకలి అని పిలుస్తారు. ఆ పాలాకలిని ఒకరికి దానం చేసేస్తారు. దానం చేసేసిన తర్వాత దానం పుచ్చుకున్నటువంటి బ్రాహ్మణులు ఋత్విక్కులు ఆ 4 తిరిగి రాజుకి ఇచ్చేసి, రాజు దగ్గర ఆ 4 స్త్రీలకి సంబంధించి ఇంత ద్రవ్యము అని వారు కోరుకున్నది కాదు. వారికి ఎందుకని ఆ ఋత్విక్కులకి మనసులో కోరికే ఉండదు, వారికి ఇంత దానం పుచ్చుకోవాలి అంత దానం పుచ్చుకోవాలని కోరికున్నవారు కారు, వారు నిత్య సంతుష్టులు. అందుకని దానికి ప్రతిగా ప్రభువు ఏం చేస్తాడంటే తిరిగి తన యొక్క భార్యల్ని తాను తీసుకుని ఆ బ్రాహ్మణులకు, ఆ ఋత్విక్కులకు దానాలు చేస్తాడు. ఆ దానాలు పొంది వారు తిరిగి రాజు యొక్క భార్యల్ని రాజుకు అప్పజెప్తాడు. అప్పజెప్పిన తరువాత అప్పుడు ఆ హోమంలో, ఆ అశ్వమేధయాగంలో ఒక ప్రధానమైనటువంటి క్రతువు జరుగుతుంది. ఆ క్రతువు అన్నిటికన్నా కూడా చాలా ప్రధానంగా జరగవలసినటువంటిది. ఏది అది అంటే ధూమగంధం వపాయాస్తు